సో హలో మామ అందరికి మనలో వచ్చేసి ఇటాచి వచ్చి సుసానా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఇటాచి సుసానా గురించి అయితే మొత్తం అయితే తెలుసుకుందాం. సో నరుటో సిరీస్ చూసిన వాళ్ళందరికీ సుసానా అంటే ఏంటిది ఒక ఐడియా అయితే ఉంటది. ఒకవేళ తెలియకపోతే అది వేరే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఇటాచి వచ్చి సుసానా గురించి అయితే కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆ సుసానాకున్న స్టేజెస్, పవర్స్, ఇంకా వీక్నెసెస్ అన్ని అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారని నేను అయితే చాలా వెబ్సైట్ లో అయితే చూసి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసిన. సో వీడియో వచ్చేసి కొంచెం లాంగ్ ఏ ఉంటది. సో హలో మామ, వెల్కమ్ టు ఉజ్మాకి క్లాన్. ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానల్ లో చాలా ఉంది, వెళ్ళి చూడండి. కంటెంట్ వస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనం ఇటాచి సుసానా గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి ఫస్ట్ టైం సాస్కా వర్సెస్ ఇటాచి బ్యాటిల్ అయితే మనం చూసినాం. సో ఒరోచిమారు వచ్చేసి 8 బ్రాంచెస్ టెక్నిక్ అయితే యూజ్ చేసినప్పుడు మన ఇటాచి వచ్చి అయితే సుసానా అయితే యాక్టివేట్ చేసిండు. అప్పుడు ఆ సుసానా చూసి అందరు పిచ్చర్లు అయిపోయారు మామ. సో ప్రతి ఒక్క సుసానా యూజర్ కి డిఫరెంట్ డిజైన్స్ ఇంకా కలర్స్ అయితే ఉంటాయి, అది మనకు తెలిసిందే. సో ఇటాచి కూడా డిఫరెంట్ డిజైన్ ఇంకా కలర్ తో అయితే ఉంటది. సో ఇటాచి సుసానా కలర్ వచ్చేసి మన మాన్యూ ప్రకారంగా చూసుకుంటే ఆరెంజ్ టు రెడ్డిష్ ఆరెంజ్ కలర్ అయితే ఉంటది. ఈ కలర్ వచ్చేసి ఇటాచి కామ్ నేచర్ ని ఇంకా సాక్రిఫైస్ ని అయితే చూపిస్తుందని ఫ్యాన్స్ అయితే నమ్ముతారు. సో ఇటాచి సుసానాకి వచ్చేసి 3 స్టేజెస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ లో ఇటాచి సుసానా వచ్చేసి ఒక స్కెల్టన్ లాగా అయితే కనబడుతుంది. రిబ్స్, స్కల్స్, హ్యాండ్స్ మాత్రమే ఫామ్ అవుతాయి మామ. సో సుసానా వచ్చేసి ఈ స్టేజ్ లో కూడా ఇటాచిని అయితే అటాక్స్ నుంచి అయితే కాపాడుతుంది. ఇంకా చక్ర కూడా తక్కువనే కన్జ్యూమ్ అయితే అవుతుంది. సో చిన్న కొట్లాటలు పడితే ఈ స్టేజ్ సరిపోతుంది మామ ఎనిమిస్ కి. ఇంకా సెకండ్ స్టేజ్ లో వచ్చేసి మజిల్స్, అట్లా ఇంకా చక్ర బాడీ అయితే డెవలప్ అవుతుంది. అట్లనే స్కెల్టన్ పైన ఫ్లెష్ ల్యాండ్ అయితే ఫామ్ అవుతుంది. ఒక జెయింట్ వారియర్ లాగా అయితే కనిపిస్తుంది. ఇంకా అట్లనే స్ట్రెంత్, స్పీడ్, డిఫెన్స్ అన్ని ఇంక్రీజ్ అవుతాయి మామ. ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఇటాచి సుసానా వచ్చేసి ఆర్మర్డ్ వారియర్ లాగా అయితే మారిపోతుంది. ఫేస్ మీద లాంగ్ నోస్, షార్ప్ ఐస్, థిక్ ఐబ్రోస్, వారియర్ హెల్మెట్ లాంటివి హెడ్ స్ట్రక్చర్ అయితే ఫామ్ అవుతుంది. సో సుసానా ఫుల్ బాడీని సామురాయ్ స్టైల్ ఆర్మర్ అయితే కవర్ చేస్తుంది. చెస్ట్, షోల్డర్స్, ఆర్మ్స్ అన్ని హెవీ ఆర్మర్ తో అయితే ప్రొటెక్ట్ అయి ఉంటాయి మామ. సో ఈ డిజైన్ వచ్చేసి జపాన్ గార్డియన్ వారియర్ టైప్ అయితే ఉంటదంట. ఇవే కాదు, ఇటాచి సుసానాలో అయితే 2 మెయిన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ లో అయితే ఉంటది, అది వచ్చేసి యాటా మిర్రర్. ఇంకోటి వచ్చేసి రైట్ హ్యాండ్ లో ఉంటది, అది వచ్చేసి టోట్సుకా బ్లేడ్. సో మిగతా సుసానా యూజర్స్ దగ్గర అయితే నార్మల్ స్వార్డ్స్ అయితే ఉంటాయి, కానీ ఇటాచి దగ్గర 2 లెజెండరీ స్పిరిచువల్ వెపన్స్ ఉండడం వల్ల అయితే తన డిజైన్ అయితే చాలా యూనిక్ గా అయితే ఉంటది. ఇటాచి సుసానా ఫేస్ వచ్చేసి చాలా సీరియస్ అయితే ఉంటది మామ. స్మైల్ చేయడు, ఎమోషన్స్ చూపించాడు, ఒక సైలెంట్ గార్డియన్ లాగా అయితే నిలబడి యూజర్ అయితే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇది వచ్చేసి ఇటాచి నేచర్ తగ్గట్టుగా అయితే ఉంటది మామ. సో ఇప్పుడు వచ్చేసి ఇటాచి సుసానాలో ఉన్న యాటా మిర్రర్ గురించి అయితే డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. సో చాలా మంది అనుకుంటారు ఇది జస్ట్ ఒక షీల్డ్ అని, కానీ యాక్చువల్ గా యాటా మిర్రర్ నరుటో వరల్డ్ లో ఉన్న స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ వెపన్ అని చెప్పొచ్చు. అసలు ముందుగా యాటా మిర్రర్ అంటే ఏంటిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఇటాచి సుసానాలో అయితే లెఫ్ట్ హ్యాండ్ లో అయితే ఉంటది. ఇది వచ్చేసి నార్మల్ ఐరన్ షీల్డ్ అయితే కాదు, చక్రతో క్రియేట్ అయిన ఒక లెజెండరీ స్పిరిచువల్ వెపన్. సో మనకి యానిమేలో నల్లజెట్స్ గానీ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం అయితే సో యాటా మిర్రర్ కి వచ్చేసి అన్ని చక్ర నేచర్స్ అయితే మార్చుకునే అబిలిటీ అయితే ఉంది. అంటే ఎనిమి వచ్చేసి ఫస్ట్ స్టైల్ అటాక్ యూజ్ చేసిన, లైట్నింగ్ స్టైల్ అటాక్ యూజ్ చేసిన, విండ్, వాటర్, అర్త్ లేక ఇంకేదైనా ఫిజికల్ అటాక్ చేసిన, యాటా మిర్రర్ అటాక్ నేచర్ ని ఐడెంటిఫై చేసి దానికి ఆపోజిట్ చక్ర ప్రాపర్టీకి అడాప్ట్ అయ్యి ఆ అటాక్ ఎఫెక్ట్ ని అయితే క్యాన్సిల్ చేస్తుంది. అర్థం కాలే, ఇప్పుడు సింపుల్ గా చెప్తా మామ. ఒకవేళ అపోనెంట్ ని మీదకి ఫైర్ స్టైల్ జుట్స్ అయితే యూజ్ చేసిన అనుకో, సో అప్పుడు యాటా మిర్రర్ వచ్చేసి వాటర్ స్టైల్ లాగా అయితే కన్వర్ట్ అవుతుంది. సో అట్లా ఫైర్ స్టైల్ జుట్స్ అయితే క్యాన్సిల్ అయితే చేస్తుంది, అంటే అడ్డుకుంటది అనుకోండి మామ. ఇంకా అందుకనే దీన్ని అల్టిమేట్ డిఫెన్స్ అని పిలుస్తారు. సో కొన్ని థీరీస్ కూడా ఉన్నాయి మామ. అదేంటంటే సాస్కే అమతరాస్ యూజ్ చేసిన, నరుటో వచ్చేసి రసిన్ షురికెన్ యూజ్ చేసిన, వాటిని కూడా ఇది డిఫీట్ చేయగలుగుతాడ మామ. నేను అంటే కొన్ని ఫ్యాన్ థియరీస్ చెప్తున్నాయి. యాటా మిర్రర్ స్పెషల్ పాయింట్ ఏంటిదంటే, సో ఇది వచ్చేసి అటాక్ ని స్టాప్ చేయడమే కాకుండా చక్ర ప్రాపర్టీస్ ని అడాప్ట్ చేసి డామేజ్ ని అయితే నల్లిఫై అయితే చేస్తుంది. అందుకని కాటరాజ్ లాంటి లెజెండరీ సానిని కూడా ఇటాచి సుసానా అయితే బ్రేక్ చేయలేకపోయిండు. సో యాటా మిర్రర్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది వచ్చేసి అన్ని అటాక్స్ ని అయితే రిపీల్ చేయగలుగుతుందని మాంగల్ అయితే మెన్షన్ చేసిరు. సో అట్లనే మన కిజ్మోటో సెన్సై కూడా యాటా మిర్రర్ గురించి అయితే ఎగ్జాక్ట్ లిమిట్స్ అయితే ఎప్పుడు చెప్పలేదు. సో కొన్ని పవర్స్ మీద, ఎస్పెషల్లీ గాడ్ లెవెల్ అబిలిటీస్ మీద ఇది పనిచేయదో చెప్పలేం. మీరేమనుకుంటారు మామ, ఇది వచ్చేసి అన్ని పవర్స్ మీద వర్క్ అవుతుందా? కామెంట్ చేయండి. ఇంకా యాటా మిర్రర్ వచ్చేసి ఒరిజినల్ ఫిజికల్ ఆబ్జెక్ట్ అయితే కాదు, ఇది ఒక స్పిరిచువల్ వెపన్. సో ఈ రీజన్ వల్లనే ఇటాచి చచ్చిపోయినా కూడా తన యాటా మిర్రర్ అయితే ఎవరు తీసుకోలేకపోయారు. మరి యాటా మిర్రర్స్ కి ఇంకేమైనా వీక్నెసెస్ ఉన్నాయంటే, సో అఫీషియల్ వచ్చేసి దీని వీక్నెస్ అయితే ఏం చెప్పలేదు. కాకపోతే కొంతమంది ఫ్యాన్స్ థియరీస్ క్రియేట్ చేస్తారు కదా, అదేంటంటే మనం అటాక్స్ ముందు నుంచి చేస్తే యాటా మిర్రర్ వచ్చేసి అటాక్స్ అయితే డిఫెండ్ అయితే చేస్తుంది. బట్ వేరే డైరెక్షన్ నుంచి చేస్తే, అంటే వెనక నుంచి పక్క నుంచి చేస్తే ఏం ఫీక్ లేదని నేను అంటలేను మామ, కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటారు. ఓవరాల్ గా చూస్తే యాటా మిర్రర్ వచ్చేసి నరుటో సిరీస్ లోనే మిస్టీరియస్ ఇంకా పవర్ఫుల్ వెపన్. ఇప్పుడు వచ్చేసి రైట్ హ్యాండ్ లో ఉంటది, అదే టోట్సుకా బ్లేడ్. ఇది వచ్చేసి ఒక నార్మల్ స్వార్డ్ కాదు, టోట్సుకా బ్లేడ్. ఇది వచ్చేసి నరుటో సిరీస్ లోనే ఒక స్ట్రాంగెస్ట్ సీలింగ్ వెపన్. ఇది వచ్చేసి ఫిజికల్ మెటల్ కాదు, చక్రతో క్రియేట్ అయిన ఒక లెజెండరీ వెపన్. అందుకనే దీన్ని స్వార్డ్ ఆఫ్ టోట్సుకా లేకపోతే సగ్గేకారి లాంగ్ స్వార్డ్ అని కూడా పిలుస్తారంట. సో టోట్సుకా బ్లేడ్ బిగ్గెస్ట్ అబిలిటీ ఏంటంటే, సో దీంతో ఒకసారి ఎనిమిస్ ని టచ్ చేస్తే వన్ వచ్చేసి పర్మనెంట్ గా అయితే సీల్ చేయొచ్చు. ఇది వచ్చేసి నార్మల్ గా ఎనిమిస్ సంపద మామ, వాళ్ళ బాడీని, సోల్ ని, కాన్షియస్నెస్ ని అన్నిటిని ఒక స్పిరిచువల్ సీలింగ్ వల్ల అయితే ఫర్వర్ గా అయితే లాక్ చేస్తుంది. సో దీని నుంచి వెళ్ళి బయటికి రావాలంటే ఇంపాసిబుల్ మామ. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇటాచి వర్సెస్ సాస్కే బ్యాటిల్ ఉంది మామ, దానిలో ఒరోచిమారు గాడు తన 8 బ్రాంచెస్ తో ఎగేసుకుంటా వేయండు. కాకపోతే మన ఇటాచి వచ్చేసి తన టోట్సుకా బ్లేడ్ తో అయితే ఒక కట్లిచ్చింది మామ ఇట్లా. సో ఒరోచిమారు గాడు వచ్చేసి నెక్స్ట్ సెకండ్ దాంట్లో అయితే సీల్ అయిపోయిండు. సో అంత పెద్ద లెజెండరీ సన్ కాటరాజ్ గాడు దీని నుంచి తప్పించుకోలేకపోయాడు. ఇంకా మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ టోట్సుకా బ్లేడ్ కి బ్లడ్, స్పెషల్ హ్యాండ్ సెన్స్, సీలింగ్ ఫార్ములాలు ఇవేం అవసరం లేదు మామ. జస్ట్ ఎనిమిని స్వాట్ తో టచ్ చేయాలి, ఆటోమేటిక్ గా సీలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతా ఉంటది. కాకపోతే ఒక వీక్నెస్ ఏంటంటే, ఎనిమిని సీల్ చేయాలంటే ఫస్ట్ ఈ
స్వాడ్ వచ్చేసి ఎనిమిని అయితే రీచ్ కావాలి. సో అలా రీచ్ అయ్యే టైంలో ఎనిమి వచ్చేసి దాని నుంచి అయితే తప్పించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందుకనే దీన్ని యూజ్ చేయాలంటే పర్ఫెక్ట్ టైమింగ్స్, ఇంటెలిజెన్స్, బ్యాటిల్ స్ట్రాటజీ అన్ని ఉండాలి మామ. కానీ మాంగల గానీ అనిమిలా గానీ ఇటాచి దగ్గరికి వెపన్ ఎట్లా వచ్చిందో ఎక్కడ చూపించలేము మామ. సో ఒరోచిమారు గాడు వచ్చేసి ఈ స్వాడ్ కోసం వెతికినట్టు అయితే చూపించారు. సో దేన్నైనా సాధించాలనుకున్న ఒరోచిమారు గానికి దొరకలేదు. బట్ మన ఇటాచికి అయితే దొరికింది మామ. ఎట్లనో దొరకలేదు. ఇంకా చాలా మంది ఫ్యాన్స్ కి అయితే ఒక డౌట్ అయితే ఉంది. అదేంటంటే టోట్సుకా బ్లేడ్ ఈడో టెన్సై షినోబిస్ ని సీల్ చేయగలుగుతా లేదా అని. దానికి ఆన్సర్ వచ్చేసి అవును మామ. ఇది వచ్చేసి ఈడో టెన్సై బాడీస్ మీద అయితే వర్క్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఈడో టెన్సై బాడీని డిస్ట్రాయ్ చేయడం కన్నా డైరెక్ట్ సోల్ మీద అయితే అటాక్ చేస్తుంది. సో ఇది వచ్చేసి వాళ్ళ సోల్స్ ని కూడా వేరే వరల్డ్ లో అయితే సీరియస్ పడదొప్పుతుంది. సో ఇది వచ్చేసి ఈడో టెన్సై షినోబిస్ ని కూడా లేపడదొప్పుతుంది మామ. కాకపోతే ట్రూత్ సీకింగ్ ఆప్స్, మదరా కాగుయా లాంటి గాడ్ లెవెల్ క్యారెక్టర్స్ మీద వర్క్ అవుతుందా అంటే చెప్పలేం మామ. ఇంకా సిరీస్ లో అయితే చూపిలేదు. మీరేమనుకుంటున్నారు? వర్క్ అయితే వర్క్ కదా. ఇది టోట్సుకా బ్లేడ్ సంగతి. ఇంకా ఇటాచి సుసానాలో ఉన్న ఇంకొక పవర్ఫుల్ టెక్నిక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అది వచ్చేసి యసాకా మగటామా. సకా చదివినో లేదో నాకు కూడా తెలియదు మామ. చాలా మంది ఫోకస్ యాటా మిర్రర్ ఇంకా టోట్సుకా బ్లేడ్ మీద అయితే పెడతారు. కానీ ఇటాచి లాంగ్ రేంజ్ లో అటాక్స్ కోసం అయితే యూజ్ చేసేది ఇదే. ఇందుగా మగటామా అంటే జపాన్ ఏషియాటిక్ కల్చర్ లో యూజ్ చేసిన కామా షేప్ జూల్. నరుటో సిరీస్ లో ఈ సింబల్ కి అయితే చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది మామ. షారింగ్ అండ్ టోమియో డిజైన్స్, రినేగన్ సింబలైజర్స్, హగురోమో పవర్స్ ఇవన్నీ మగటామా కాన్సెప్ట్ మీదనే బేస్ అయింది మామ. యసాకా మగటామా అంటే సుసానా క్రియేట్ చేసే చక్ర ప్రొజెక్టైల్. సో ఇటాచి వచ్చేసి తన సుసానా హ్యాండ్స్ తోని జైంట్ మగటామా షేపుడ్ చక్ర వెపన్స్ ని క్రియేట్ చేసి ఎనిమి మీదకి అయితే హై స్పీడ్ లో అయితే ఇసేస్తాడు. అవి వచ్చేసి నార్మల్ షూరికన్స్ కాదు, ప్యూర్ చక్రతో ఫామ్ అయిన ఎక్స్ట్రీమ్లీ డిస్ట్రక్టివ్ అటాక్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫోర్త్ గా నింజా వార్ లో సాస్కే ఇంకా ఇటాచి వర్సెస్ కాబుటో ఫైట్ గుర్తుగా మామ. అప్పుడైతే యూజ్ చేస్తాడు మన ఇటాచి. సో యసాకా మగటామా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ రేంజ్ ఫైట్ లకి అయితే బాగా అయితే యూజ్ అవుతుంది మామ. మనం టోట్సుకా బ్లేడ్ తో దగ్గర ఉన్న వాళ్ళని లేపేయచ్చు, మరి దూరం ఉన్న లేపేయాలంటే ఈ టెక్నిక్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మన ఇటాచి దగ్గర క్లోజ్ రేంజ్ ఫైట్స్ కేమో టోట్సుకా బ్లేడ్, డిఫెన్స్ కేమో యాటా మిర్రర్, ఇంకా లాంగ్ రేంజ్ కేమో యసాకా మగటామా. ఈ 3 కేటగిరీస్ కి సెపరేట్ అబిలిటీస్ ఉన్నాయి మామ. ఇంకా ఈ యసాకా మగటామా ఎక్స్ప్లోజన్ కూడా మామూలుగా ఉండదు మామ. చక్ర కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ కాబట్టి రాక్స్, వాల్స్, డిఫెన్సెస్ ని అన్నిటిని అయితే డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. ఇప్పుడు యసాకా మగటామా వీక్నెస్ ఏందో చూద్దాం. సో యసాకా మగటామా అయితే మనం అయితే డాడ్జ్ అయితే చేయొచ్చు. ఇదేం అన్స్టాపబుల్ కాదు. ఒకవేళ ఇటాచి చేసి మనం మీదకి ఇష్టపడితే మనం తప్పించుకోగలుగుతాం. అంటే మనం కాదు. ఎగ్జాంపుల్ మన మినటో నమకాజీ. సో మనోడు వచ్చేసి ఫ్లాష్ మ్యాన్ కాబట్టి తన స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇటాచి ఇట్లా ఇస్తేగానే ఫ్లాష్ మ్యాన్ అట్లా వెళ్ళిపోతే ఈ అటాక్స్ ఏం పనిచేయమమ్మ. సో కాబట్టి దీన్ని యూజ్ చేయాలంటే అక్యూరసీ ఇంకా టైమింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇది యసాకా మగటామా ఒక సంగతి. ఇంక ఇప్పుడు మనం ఇటాచి సుసానా గురించి మాట్లాడుకుంటే యాటా మిర్రర్ అల్టిమేట్ డిఫెన్స్, టోట్సుకా బ్లేడ్ అల్టిమేట్ సీలింగ్ అటాక్, యసాకా మగటామా పవర్ఫుల్ లాంగ్ రేంజ్ అటాక్. ఈ 3 అబిలిటీస్ కలిసి ఇటాచి సుసానా అయితే నరుటో సిరీస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాలెన్స్డ్ ఇంకా డేంజరస్ సుసానా అయితే మార్చాయి. సో ఇన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్న వీక్నెస్ అయితే ఉంటాయి మామ. అదైతే మనకి హిటాచియే చెప్పిండు. ఫస్ట్ వన్ వచ్చేసి చక్రాన్ అయితే బాగా గుంజుతుంది మామ. సో సుసానా అంటేనే చక్రతో కూడుకున్న పని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటాచుకునే హెల్త్ ఇష్యూస్ మామ. బొక్కల హెల్త్ ఇష్యూస్ మామ. అసలు ఇది లేకపోతే ఇటాచి పవర్స్ వేరే లెవెల్ ఉంటుండే. నెక్స్ట్ వచ్చేసి కళ్ళు గాయబంటాయి మామ. సో మనోడు వచ్చేసి ఎంఎస్ ని రిపీట్ గా యూజ్ చేస్తే మనోడి కళ్ళు అయితే దొబ్బుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటాచికి అయితే ఒక పర్ఫెక్ట్ సుసానా అయితే లేదు. ఇది వచ్చేసి ఒక ఇన్కంప్లీట్ సుసానా. అయినా కూడా ఇప్పటికీ ఇటాచి ఒక గాడ్ లెవెల్ సుసానానే. సో ఇది మామ ఇటాచి ఉచిగా సుసానా గురించి కంప్లీట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో నేను వచ్చేసి అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా తప్పులు అదే మామ బొక్కలు కనబడితే కామెంట్ లో పెట్టండి. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంది, ఏమైనా సోది వాగినా బాగుందా లేదా కూడా కామెంట్ చేయండి. అట్లనే జర ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి కూడా ఫాలో కొట్టండి మామ. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో లేకపోతే బయోలో అయితే ఇస్తా. సో తొందర వచ్చేసి ఇన్స్టాలో కూడా 1K అయితే కంప్లీట్ చేసేయండి. సో ఇంకా అంతే మామ. ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానల్లో చాలా ఉంది, వెళ్ళి చూడండి. కంటెంట్ వస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటాం వల్ల బాయ్.